వైసీపీ హయాంలో నిర్మించిన రిషికొండ భవనాలను ఎలా వినియోగించాలనే దానిపై ఇప్పుడు రాష్ట్రమంతా విస్తృత చర్చ నడుస్తోంది. ప్రజాధనం దుర్వినియోగం అయిందన్న భావన ఎవరికీ కలగకుండా భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని కూటమి సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రిషికొండ ప్యాలెస్ ని ఎలా వినియోగించుకోవాలనే దానిపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవాలా, లేదంటే అతిథుల కోసం ప్రత్యేకంగా వీటిని ఉండేలా ఉపయోగానికి తీసుకురావాలా అన్న దాని మీద ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. కనీస విద్యుత్ సరఫరా, భవనాలన్నింటినీ నిర్వహణ, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే దాదాపు 7 నుంచి 8 లక్షల రూపాయల ఖర్చు అయితే పెట్టాల్సి వస్తోంది. వీటిని ఎలా నిర్వహించాలి, ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని తెచ్చే మార్గంగా దీన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలన్న అంశంపైన సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు గతంలో 2 months బ్యాక్ నేపాల్ హై కమిషనర్ వచ్చి విశాఖపట్నంలో డిప్యూటీ హై కమిషన్ పెడతా అన్నారు. డైరెక్ట్ గా ఆయన మన ఎంపీ గారితో కూడా మాట్లాడారు. ఆయన 100% మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ లో కూడా అప్లికేషన్ పెట్టారు. సో అవర్ రిక్వెస్ట్ ఈస్ ఈ బిల్డింగ్ లో డిప్యూటీ హై కమిషనర్స్ ఫస్ట్ నేపాల్ వస్తే నెక్స్ట్ డెఫినెట్ గా సింగపూర్, మలేషియా కూడా వస్తాయండి డిప్యూటీ హై కమిషనర్స్. యుఎస్ కూడా రావచ్చు. సో అవర్ ఐడియా ఈస్ టు హ్యావ్ అట్లీస్ట్ 7 బిల్డింగ్లు అండి. 2-3 బిల్డింగ్లన్నా 3 ఫారెన్ కాన్సులేట్స్ కి ఇస్తే ఇంటర్నేషనల్ ఫ్లాగ్స్ విశాఖపట్నంలో ఎగురుతుంటే చాలా బాగుంటుందండి. ఒక టూరిజం ప్రమోషన్ బోర్డు కి టూరిజం ఫెసిలిటేషన్ ఆఫీసు, ఐటీ కూడా డిప్యూటీ ఆఫీస్ ఫ్రమ్ హైదరాబాద్ ఐటీ సెక్రటరీ ఉంటున్నారు. కాబట్టి ఈ రెండింటికి 2 బిల్డింగ్స్ ఇచ్చి ఎకనామిక్ డెవలప్మెంట్ పెట్టి ఈ ఫారెన్ కన్సులేట్ పెట్టి అలా విఎఫ్ఎక్స్ అని వీసా ఫెసిలిటేషన్ సర్వీస్ అని మన ఫింగర్ ప్రింటింగ్ హైదరాబాద్ వెళ్తామండి. సో విఎఫ్ఎక్స్ సర్వీసెస్ కి ఒక స్మాల్ సెంటర్ పెడితే బిల్డింగ్ ఫుల్ 7 బిల్డింగ్లు కూడా ఫుల్ యూటిలైజేషన్ లోకి వచ్చేస్తాయండి. ఏ పెట్టుబడిదారు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ఒక పూర్వ రాష్ట్రం అని జనరల్గా ఇమేజ్ ఉంది అందరికీ కూడా. అదే బిల్డింగ్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఒక రిచ్ స్టేట్ అని ఇన్వెస్టర్స్ విల్ ఫీల్ కంఫర్టబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో సో పీపుల్ టు ఇన్వెస్టర్స్ కెన్ కమ్ అండ్ స్టే దేర్ ఆల్సో. మన వైజాగ్కి వరల్డ్ క్లాస్ కాన్ఫరెన్స్ కన్వెన్షన్ సెంటర్ లాంటిది అనేది చాలా అవసరము. ఒక 200-300 రూమ్ యొక్క అడిషనల్ బ్లాక్ ఒకటి డెవలప్ చేసి దాన్ని ఒక వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్ కింద, ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ ఒక లొకేషన్ కింద కన్వర్ట్ చేయగలిగితే ఉన్న ఎగ్జిస్టింగ్ బ్లాక్స్, అలాగే కొత్తగా ఎవరన్నా పీపీపీ మోడ్లో కానీ ఆర్ గవర్నమెంట్ కానీ రూమ్స్కి సెపరేట్ బ్లాక్ ఒకటి కనుక నిర్మిస్తే మొత్తం ఉన్న ఎగ్జిస్టింగ్ బ్లాక్స్ యాజ్ వెల్ యాజ్ దిస్ న్యూ రూమ్స్కి కట్టబోయే బ్లాక్స్ in total that property can be put to right use. ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఓ ప్యాలెస్ గా ఉపయోగించుకోవటానికి అన్ని కాన్ఫరెన్స్లకు కూడా అంత బిజినెస్ గ్రోత్ ఉన్నటువంటి సిటీలో బిజినెస్ గ్రోత్ ఉన్నటువంటి ఈ యొక్క విశాఖపట్నంలో ఈ కాన్ఫరెన్స్లకు బాగా ఉపయోగపడుద్ది అనేటువంటి ఆలోచన కూడా అందరిలో ఉంది. ఆ యొక్క ఆలోచనని ఈ కూటమి ప్రభుత్వం చేసుకుని ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ హాల్ గా కూడా మార్చుకోవడానికి మంచి అవకాశం కూడా ఉంటుందనేటువంటిది మా యొక్క అభిప్రాయం. మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ అండ్ హై వాల్యూ లాడ్జింగ్ ఫర్ విజిటింగ్ డిగ్నిటరీస్, ఈ 3 పాయింట్సే వస్తాయండి. డెఫినెట్ గా ఈ 3 పాయింట్సే బెస్ట్. అట్లీస్ట్ మనం కాస్ట్ రికవర్ చేసుకోవచ్చు, మంత్లీ మెయింటెనెన్స్ కాస్ట్. కానీ ఏం చేయాలంటే ఒక రైడర్ ఉంది, పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ మాత్ బాల్, మీరు విన్నే ఉన్నారు. మాత్ బాల్ అని ఒక ఫ్రేజ్ ఉంది. లాంగ్ టైం గురించి క్లోజ్ చేస్తారంటే అది మాత్ బాలింగ్ అంటారు. దానికి సెక్షన్ క్లోజ్ చేసి చిన్న సెక్షన్ వాడితే అది బెటర్. ఎందుకంటే మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతాయి, ప్లస్ అది పాడవదు. ఆ క్లోజ్డ్ సెక్షన్ హాఫ్ సెక్షన్ వాడుకొని హాఫ్ సెక్షన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో పెద్ద డిమాండ్ వస్తుంది, అప్పుడు డెఫినెట్ గా ఫుల్ బిల్డింగ్ వన్ వాడుకోవచ్చు. పై స్థాయి కాకుండా దిగు స్థాయి, ఆ దిగు స్థాయిలో కూడా వెళ్లి చూసే విధంగా ఆ రిసార్ట్స్ ని అందరికి అందుబాటులో ఉండే రేట్స్ తోటి పెడితే, అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏంటి అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఈ ప్రకృతి రమణీయ దృశ్యాలని ఎంజాయ్ చేస్తూ అందరికీ అందుబాటులో ఉండడం వల్ల ఆనందంగా మంచి బిజినెస్ అవుతుంది. చిన్న ఫంక్షన్ హాల్స్, పెద్ద ఫంక్షన్స్ హాల్స్, కింద స్థాయి, మిడిల్ స్థాయి, ఆ పై స్థాయి అన్ని రకాలుగా ఉండేటట్లుగా చేస్తే బాగుంటుందండి. గవర్నమెంట్ కి ఒక మంచి హై క్లాస్ లో రెవెన్యూ వచ్చేలాగా ఏదైనా ఒక స్టార్ హోటల్స్ కానీ పెద్ద కమ్యూనిటీ హాల్స్ లాగా కానీ దీన్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా తాలూకా ఆలోచన. సామాన్య మానవుడు కూడా ఏదైనా అవకాశం ఉంటే సందర్శించడానికి, వాళ్ళకి ఏదైనా అలాగే ఐటీ ఫ్యూచర్ అంతా కూడా ఇక్కడ ఐటీ అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఐటీ సంబంధంగా ఏమైనా దానికి ఉపయోగపడితే వాటికి ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని. రిషికొండ భవనాలని ఏ రకంగా వినియోగించాలి, ఏ రకంగా వినియోగిస్తే బాగుంటుంది అన్న అంశం మీద ప్రజల్లో జరుగుతున్న చర్చ, భిన్నాభిప్రాయాలు ఇవి. వీటిపైన ప్రభుత్వం ఎంత తొందరగా నిర్ణయం తీసుకొని వీటిని వినియోగంలోకి తెస్తే అవి ప్రజలకి అంత చేరువుగా అవుతాయి. ప్రజాధనం మీద పెట్టిన మదుపుకు రిటర్న్ వస్తాయనేసేమో ప్రజలంతా భావిస్తున్నారు. కేవలం శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.